వెజిటేబుల్ రైస్ చూసేద్దామా. ఇక్కడ నేనైతే క్యారెట్, క్యాలీఫ్లవరు, బీన్స్, పచ్చిమిర్చి, టమాటో, ఆలు అండ్ అలాగే గ్రీన్ పీస్, పచ్చి బఠానీ ఇవన్నీ వేసుకొని దాంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, కారం అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం కర్డ్ అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒకవేళ మనకి మ్యారినేషన్ అవసరం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత కుక్కర్లోకి కొంచెం 2 టేబుల్ స్పూన్ గీ తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను. తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ మనకి కావాలంటే ఒక్కొక్క వెజిటేబుల్ 1 బై 1 వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే ఇలా మ్యారినేట్ చేస్తే మొత్తం కూడా వేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు, అంటే ఆల్మోస్ట్ 70 to 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్నాను. ఇక్కడ నేనంటే నాకు ఈ కుక్కర్లో మొత్తం సరిపోదేమని డౌట్ వచ్చి నేను మళ్ళీ రైస్ కుక్కర్లో షిఫ్ట్ చేసుకున్నాను. దాంతోపాటుగా మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా. ఫైనల్గా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీర జల్లుకొని దింపేసుకోవటం. అంతేనండి, వెజిటేబుల్ రైస్ రెడీ.